యమధర్మరాజు మనల్ని పిలవకుండా ఉండాలంటే ప్రపంచం మొత్తంలోనే ఆయనకి ఉన్న ఏకైక గుడిని దర్శించుకోవాలంట. అది ఎక్కడంటే హలో మచస్, దిస్ ఇస్ ఎపిసోడ్ 5 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ నార్త్ తెలంగాణ. ఇవాళ మన ఈ సిరీస్ కోసం గోదావరి నది తీరాన ఉన్న అత్యంత పురాతనమైన గుడి ఏదో తెలుసా? అదే మన దక్షిణ కాశీగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మీరు శివుడి భక్తులైనా వైష్ణవుడి భక్తులైనా చిన్నపిల్లల్లాగా గొడవలు పడకుండా ఈ గుడికి రావచ్చు. ఇంకా మీరు పాపాలు ఫ్రాంక్ గా ఒప్పుకునే బ్యాచ్ అయితే యముడి దర్శనం, లేదా చేసిన పాపాలని ఒప్పుకోకుండా పుణ్యాత్ములని ఫీల్ అయితే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ దర్శనం కామన్ కాదు, పాపాలు చేయడం కామన్. పాపాలు చేసి పుణ్యాత్ములలా యాక్ట్ చేసే మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి లేదా మెన్షన్ చేయండి. విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేశర సింహ శూలానకరణ సింహ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ నరసింహస్వామి శతకాన్ని ఎవరు రాశారో తెలిస్తే కామెంట్ లో చెప్పండి. తెలియకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ పెట్టండి. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ధర్మపురిని కూడా దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ నరసింహస్వామి 3 రూపాలలో దర్శనం ఇస్తాడు. యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహస్వామి. మరి మీకు తెలిసిన ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ నే కాకుండా దక్షిణ కాశీ అని ఇంకా ఏ టెంపుల్స్ ని పిలుస్తారో కూడా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.